ఈ దొరలు వెలమోళ్ళు రెడ్డోళ్ళు మన కొంపలు ఆర్సిరు 70-80 ఏళ్ళ నుంచి వీళ్ళు మన కొంపలు ఆర్సిరు వీళ్ళేదో కాయ కష్టం చేసి బతికిన వాళ్ళ వీళ్ళేదో కూల్యాలు పోయిన వాళ్ళ వీళ్ళేదో నాగలు పడుతున్న వాళ్ళ మొత్తం దోపిడే నాయుడుల బతుకంతా అందుకోసమే వాళ్ళు ఏమంటారు మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తాం మీకు పింఛన్లు ఇస్తాం మీకు రేషన్ కార్డులు ఇస్తాం సరేరా భయ్ ఇవన్నీ మాకిస్తా అంటారు కదా మాకిస్తానే మీరు తీసుకోర్రి మీ దగ్గర ఉన్న కుర్చీ మాకి ఇస్తాను మీ దగ్గర ఉన్న కుర్చీ మాకి అమ్మా అది ఇయ్యమని చెప్తావు అయ్యదు అది ఇయ్యరట నువ్వు ఏమని తెలియదా మాకు ఎట్ట గుంజుకోవాలో తెలియదా మాకు తెలియదా మేము అంత ఒకటేనే కదా ఇవాళ మేము బీసీలం అంత ఒకటేనే కదా పక్కా గుంజుకుంటాం ఈ దుబ్బాక నియోజకవర్గంలో 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ బిడ్డ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు గతంలో మన ఐరేన్ లింగన్న అని ఉండేడ ఐరేన్ లింగన్న తెలుసానే ఎమ్మెల్యేగా పనిచేసిపోయింది ఇదివరకు 2-3 మాటల ఐరేన్ లింగయ్య పనిచేసిండు ఐరేన్ లింగయ్య మాయ మాటలు చెప్పి ఈ రెడ్డోలు వెలువోలు ఆయన దగ్గరికి కుర్చీ గుంజుకపోయారు మా ఐరేన్ లింగయ్య కుర్చీని మళ్ళా గుంజుకోరాలంటే మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందున్నటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇంకా మాట్లాడేది ఉంది గంటల కొద్ది మాట్లాడేది ఉంది నేను ఊర్ల పొంటి వచ్చేది ఉంది ఇంకా మీ ఊర్ల పొంటి నరక వచ్చేది ఉంది 17 తారీఖు నాడు వచ్చే నెల 17 తారీఖు నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తా ఉన్నా 14,000 కిలోమీటర్లు నడవబోతా ఉన్నా 14,000 కిలోమీటర్లు ఇక అప్పుడు చెప్తా ఏ ఊళ్ళో ఎవరున్నాడు ఏం కథ యవంశం ఎవరు దీన్ని బతుకుతా ఉన్నాడు ఏం కథ ఎవరి సొమ్ముతో ఎవరు బతుకుతా ఉన్నాడని లెక్కలు చెప్పుకుంటూ వస్తా ఏమో సీటు ఈ సీటీ అందుకే ఆ ముసలోడు తిడతా ఉండే సీటీలతో చెవులు గిల్లు అంటున్నాయి బంద్ చేయరు ఆ సీటీలు అయితే రేపు పాదయాత్ర తర్వాత వాళ్ళని ఎవరైనా ఇళ్లకు రాణిస్తే చూడరు మీరుగా తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేసిన తర్వాత రెడ్డోలని వెలమోలని ఎవరైనా ఇళ్లకు రాణిస్తే చూడరు మనోడు బయటికే నిలబడతారు చూడరు వాళ్ళని ఆ పని చేసుకురాకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు 2028లో మొట్టమొదటిసారిగా మన బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యేటువంటి సంవత్సరం త్వరలో ఉంది ఈ దుబ్బాక నియోజకవర్గానికి బీసీ ఎమ్మెల్యే రాబోతా ఉన్నాడు ఈ మెదక్ అమ్మా ఒక్కటి గుర్తు పెట్టుకోరు ఇదే మెదక్ నుంచి నీలం మధు ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నీలం మధు అంటే మన ముదిరాజుల బిడ్డ మన బీసీల బిడ్డ పోటీ చేసిండు పోటీ చేస్తే ఆయన మీద 5,000 ఓట్లు లేనటువంటి రఘునందన్ రావు పోటీ చేసి దేశం కోసం ధర్మం కోసం అని మాయమాటలు చెప్పి ఏదో కొద్ది తేడాతో గెలిచిన తర్వాత నీలం మధు ఏమో కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళ భార్య మున్సిపల్ చైర్మన్ గా నిలబడితే ఈ ఎలమారు ఏం చేసి మెరికేనా మేము సూదరాలకు ఎట్టేస్తాం ఓటు బీసీలకు ఎందుకు వేస్తాం అని గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళకి వేసి వచ్చాడు ఓటు ఆయన ఎలుమోడు రెడ్డోడు ఇద్దరు ఒకటి అని చెప్పి వచ్చాడు అంతే మరి మీరు ఒకటైనప్పుడు మనం మేము కూడా ఒకటే కదా ఒకటేనా మనం కూడా ఒకటేనా శైలవడ్రు ఒక్కటోళ్ళు అన్నారు మనమంతా